హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్‌తో గారెలు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బాగొచ్చాయి. చూడండి, తుంచినా కూడా లోపలంతా బాగా కుక్ అయింది. డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళినట్లయితే ముందుగా అయితే మనము 2 స్వీట్ కార్న్‌లనైతే తీసుకొని గింజలనైతే వలిచి ఒక బౌల్‌లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని దాంట్లో పీచు ఏం లేకుండా చూసుకొని ఇప్పుడు మిక్సర్ జార్ ఒకటి తీసుకొని అందులోకి 2 పచ్చిమిర్చి అలాగే 2 అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని మనం ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలనైతే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసేసుకొని అలాగే ఈ టైంలోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతటిని గ్రైండ్ చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలి. సపరేట్గా ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకొని ఎక్కువ వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, అందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి జస్ట్ అలాగే గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ఉల్లిపాయని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ పిండిలోకి బైండింగ్ కోసం అనేసి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనకు కలుపుకున్నప్పుడే తెలిసిపోతుంది వడకి సరిపడా వస్తుందా లేదా అనేసి. సో అలా నాకు 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోయింది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు వడ చేసుకోవడం కోసం స్వీట్ కార్న్ లీవ్స్తోనే ఇలా అయితే నేను పెటల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వడ, టైం వేస్ట్ అవ్వకుండా. సో ఇలా నేను చూపిస్తున్న షేప్లో కట్ చేసుకున్నారంటే ఈ షేప్లో సర్కిల్గా వచ్చేస్తాయి. వీటిలలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు కడాయిలో ఒక 4 వడలు అయితే సరిపోతాయి. సో అందుకని నేను ఇలా 4 అయితే తీసుకున్నాను. తీసుకొని మనం తీసుకున్న పప్పునైతే ఇలా తీసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఒత్తేసుకోవడమే. ముందు కొంచెం వాటర్ వేసేసి వాటర్ కొంచెం ఆ పెటల్స్కి అట్లా అద్దేసి వడపిండి తీసుకొని మనకి నచ్చినంత క్వాంటిటీ తీసుకొని ఇలా వడ షేప్లో చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇలాగే మనం మొత్తం ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ముందే పెటల్స్ కట్ చేసుకొని చేసుకోవడం వల్ల మనకి టైం అనేది తక్కువ తీసుకుంటుంది, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. అస్సలు స్టిక్ అవ్వవు. మనం కార్న్ఫ్లవర్ దానికి ఇలా వాటర్ వేసి చేసి పెట్టేసుకున్నామంటే వాడకు కూడా మనకి స్టిక్ అవ్వకుండా ఆయిల్లో వేసేటప్పుడు ఈజీగా చేతిలోకి అయితే సపరేట్గా వచ్చేస్తుంది. నేను ఇలా 4 అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అవ్వనిచ్చి వడని ఇలాగే తీసి ఆయిల్లోకి అయితే వదిలేయడమే. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం అయితే ఏముండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి స్వీట్ కార్న్తో చేసిన గారెలు. సో ఈ లోపల అవి మనకి ఆ గారెలు వేగేలోపు మనం ఈ 4 పెటల్స్ ఉన్నాయి కదా అందులోకి ముందుగానే ప్రిపేర్డ్గా చేసి పక్కన పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం వేసేటప్పటికి ఈజీగా టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే వదిలేసేయచ్చు ఆయిల్లోకి. అందుకని నేను ముందే ఇలా సెకండ్ ఇది కూడా తీసి ఇలా చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా వేగాయం చూసినట్లయితే మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తున్నాయి కదా. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు బాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకున్నట్లయితే మనకి స్వీట్ కార్న్ గారెలు అయితే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారా, మంచిగా రెడ్ కలర్లో బాగా వేగిపోయాయి, లోపల వరకు కుక్ అయిపోయాయి. నేను మీడియం ఫ్లేమ్లోనే వీటిని అయితే వేయించుకున్నాను. సో ఇప్పుడు సెకండ్ విడత కూడా అలాగే అది కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాను. అంతేనండి, మన స్వీట్ కార్న్ గారెలు అయితే ఎంత సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే వీటిని నేను ఒకసారి తుంచి కూడా చూపిస్తాను. మన స్వీట్ కార్న్తో చేయడం వల్ల కలర్ అయితే ఇలా వచ్చాయి, కానీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. కలర్ అయితే ఇలాగే ఉంటుంది స్వీట్ కార్న్తో చేయడం వల్ల. చూసారా, లోపల కూడా చాలా బాగా కుక్ అయింది, పైనుంచి క్రిస్పీగా. ప్లీజ్ సబ్స్క్రైబ్.